పాకిస్తాన్ మరో ఘాతుకానికి పాల్పడింది. ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లో ఓ ఆసుపత్రిపై వైమానిక దాడి చేసింది. డ్రగ్స్ అడిక్షన్ ట్రీట్మెంట్ ఆసుపత్రి లక్ష్యంగా పాక్ యుద్ధ విమానాలు క్షిపణులతో దాడి చేశాయి. పాక్ చేసిన దాడిలో ఇప్పటి వరకు 400 మంది చనిపోగా మరో 250 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారని తాలిబాన్ ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. 2000 పడకల సామర్థ్యం కలిగిన ఈ భారీ ఆసుపత్రి భవనం దాడుల దాటికి ఆసుపత్రి బూడిద కుప్పగా మారింది. దాడి సమయంలో వందలాది మంది రోగులు నిద్రలో ఉండటంతో ప్రాణ నష్టం భారీగా జరిగింది. మృతుల్లో ఎక్కువ మంది పేద రోగులు, ఆసుపత్రి సిబ్బంది ఉన్నట్లు సమాచారం. ఆసుపత్రిపై దాడి చేయడం అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధమని, ఇది మానవత్వానికి వ్యతిరేకమైన నేరమని తాలిబాన్ ప్రతినిధి అబ్దుల్లా ప్రీతప్ మండిపడ్డారు. తాము కేవలం ఉగ్రవాద స్థావరాలనే లక్ష్యంగా చేసుకున్నామని, పౌర ప్రాంతాలపై దాడులు చేయలేదని పాకిస్తాన్ ప్రభుత్వం చెబుతుంది. తాజా ఘటనలతో ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ సలాం అందిస్తారు. సలాం, చెప్పండి, కాబూల్లో ఆసుపత్రిపై జరిగిన ఈ వైమానిక దాడికి సంబంధించి అంటే ప్రస్తుతం అక్కడ తాజా పరిస్థితి ఏమిటి, సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి? గుడ్ మార్నింగ్ శ్రావణి. ఇదొక విషాదకరమైనటువంటి ఘటనగా మనం చెప్పవచ్చు. అంటే ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లో ఉన్నటువంటి ఏదైతే ఒమిడ్ అడిక్షన్ ట్రీట్మెంట్ హాస్పిటల్, ఏదైతే మానసిక వ్యాధికి సంబంధించినటువంటి వారికి చికిత్స అందించేటటువంటి వైద్యశాల ఇది. ఈ వైద్యశాలపై పాకిస్తాన్ క్షిపణులతో విరుచుకుపడిందని చెప్పేసి ఇప్పటికే ఆఫ్ఘాన్ తాలిబాన్ ప్రభుత్వం కూడా ప్రకటించింది. అయితే మొత్తం సుమారుగా 400 మంది ప్రాణాలు కోల్పోయారని, 250 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. అయితే ఏదైతే ఘటన జరిగిన వెంటనే అక్కడ ఉన్నటువంటి అధికారులు, అదేవిధంగా అందరూ అప్రమత్తమై అక్కడ ఉన్నటువంటి రోగులకు, ఏదైతే తీవ్ర గాయాల పాలయ్యారో రక్తం మడుగులో ఉన్నటువంటి వారందరినీ వేరే వైద్యశాలకు తరలించి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి, ఇంకా సహాయక చర్యలు పూర్తి స్థాయిలో జరుగుతున్నాయని మనం చెప్పవచ్చు. అయితే ఈ వైద్యశాల మొత్తం 2000 పడకల గల సామర్థ్యం కలిగి ఉన్నటువంటి భవనము. అయితే ఈ ఏదైతే వైమానిక దాడి జరిగిందో మొత్తం ఆ దాడి దాటికి పూర్తిగా కుప్పకూలిపోవడం, అదేవిధంగా రాత్రి వేళ జరిగినటువంటి కారణంగా ఆ సమయంలో దాదాపు 100 మంది రోగులు నిద్రలో ఉన్నారని, అదేవిధంగా ఎక్కువ మంది రోగులు ఆ నిద్రలోనే మృతి చెందినట్లు మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే సహాయక చర్యలు పూర్తిగా సాగుతున్నాయి. ఇంకా శిథిలాల కింద చిక్కుకున్న వారిని తీయడానికి రెస్క్యూ టీం ఇంకా శ్రమిస్తూనే ఉందని మనకు అందుతున్నటువంటి సమాచారం. అదేవిధంగా తాలిబాన్ ప్రతినిధి దీని మీద అబ్దుల్లా ప్రీతప్ కూడా చెప్పడం జరిగింది. ఏదైతే ఈ దాడి ఘటన చాలా అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధమని ఇప్పటికే ఆయన తెలపడం జరిగింది. అయితే పాకిస్తాన్ మాత్రం దీనికి భిన్నంగా తన వాదన వినిపిస్తున్నటువంటి పరిస్థితి. కేవలం తాము ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేశామని, పౌర ప్రాంతాలపై దాడి చేయాలనే ఉద్దేశం తమకు లేదని చెప్పేసి పాకిస్తాన్ చెప్తున్నప్పటికీ ఈ దాడి మాత్రం పూర్తిగా ఆఫ్ఘనిస్తాన్ లో ఆఫ్ఘనిస్తాన్ భూభాగంలో ఉన్నటువంటి, ఆఫ్ఘనిస్తాన్ రాజధానిగా ఉన్నటువంటి కాబూల్లో ఉన్నటువంటి ఈ యొక్క వైద్యశాలపై జరగడం, అక్కడ ఉన్నటువంటి రోగులు మృతి చెందడం చాలా విషాదకర ఘటనగా ఐక్యరాజ్య సమితి కూడా దాన్ని అభివర్ణించినటువంటి పరిస్థితి. అయితే ఈ దాడికి ప్రధానంగా కారణం ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ భూభాగంలో ఉన్నటువంటి మిలిటెంట్ గ్రూపులు ఏవైతే ఉన్నాయో అవి ఉగ్రదాడులు తమ దేశంపై చేస్తున్నాయని పాకిస్తాన్ గత కొన్ని రోజులుగా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఆఫ్ఘనిస్తాన్ వద్ద ఉన్నటువంటి ఏదైతే ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో సురక్షిత శిబిరాలుగా ఏర్పాటు చేసుకుని తమ దేశంపై దాడులకు పాల్పడుతున్నారని చెప్పేసి పాకిస్తాన్ ఆరోపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరి మనం ఈ దాడుల ముందు జరిగినటువంటి విషయాల గురించి మనం మాట్లాడుకుంటే, ఫిబ్రవరి చివరి నుండి ఇలాంటి ఉద్రిక్తత వాతావరణం ఉంది. అంటే అక్కడ ఫిబ్రవరి 21, 22 తేదీలలో కూడా ఏదైతే పాకిస్తాన్ కు చెందినటువంటి వైమానిక దళాలు అక్కడ దాడికి పాల్పడినటువంటి ఘటన. కానీ అప్పట్లో ఇలా ఎలాంటి నష్టం జరగని పరిస్థితి. కానీ ప్రస్తుతం మాత్రం చూస్తుంటే మొత్తం ఈ
ఒక పక్క ప్రణాళిక ప్రకారము ఏదైతే హాస్పిటల్ పై దాడి జరిగిందని ఆఫ్ఘనిస్తాన్ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద ఈ యొక్క ఘటనపై అందరూ స్పందించాలి. అదేవిధంగా పాకిస్తాన్ యొక్క చర్యకు అందరూ వ్యతిరేకించాలని చెప్పేసి ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదే ఏదేమైనప్పటికీ ఇప్పటికే ఐక్యరాజ్య సమితి కూడా స్పందించింది. ఐక్యరాజ్య సమితి చెప్పినటువంటి మాట ప్రకారం ఇది సివిల్ వ్యక్తులు ఏదైతే రోగులు ఉన్నారో, అదేవిధంగా సాధారణ ప్రజలకు నష్టం చేకూర్చేటటువంటి ఘటనగా ఇది చెప్పింది. అదేవిధంగా ఈ ఘటనపై ఐక్యరాజ్య సమితి ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అంతేకాకుండా అంతర్జాతీయ మానవ హక్కుల హాస్పిటల్ రక్షణ నిబంధనలను ఉల్లంఘించిందని పాకిస్తాన్ అని చెప్పేసి ఇప్పటికే ఐక్యరాజ్య సమితి అంటోంది. అయితే మొత్తం మీద ఈ ఘటనపై మిగిలిన దేశాలు ఎలా స్పందిస్తాయి, అదేవిధంగా మన దేశం కూడా దీనిపై తీవ్ర ఖండన వ్యక్తం చేస్తూ ఇప్పటికే ప్రకటన విడుదల చేసింది. ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని, కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆఫ్ఘనిస్తాన్ లో ఏదైతే గాయపడినటువంటి వారికి వెంటనే రెస్క్యూ టీం వెంటనే సహాయక చర్యలు అందించాలని వారు కోరినటువంటి పరిస్థితి. సలాం, ప్రస్తుతం ఈ ఘటన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ సరిహద్దులో పరిస్థితి ఎలా ఉంది? ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందా? అంటే ఇందాక మనం చెప్పుకోవడం జరిగింది. వాస్తవంగా దీని వెనుక ఉన్నటువంటి ప్రధాన ఉద్దేశం ఏమిటంటే పాకిస్తాన్ ఏమంటుందంటే ఏదైతే తమ దేశంలో జరిగేటటువంటి టెర్రరిస్ట్ దాడులకు ఆఫ్ఘనిస్తాన్ నుండి మద్దతు దొరుకుతుంది, అందుకోసం అక్కడి నుండి సహాయం అందుతుంది కాబట్టి తమ దేశంలో దాడులు జరుగుతున్నాయని పాకిస్తాన్ అంటున్నటువంటి విషయం. కానీ ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నటువంటి తాలిబాన్లు చెప్పేటటువంటి ఒకటే ఒక మాట, పాకిస్తాన్ ప్రతిసారి తమ సరిహద్దు దాటి తమ మీదకి ఇలా దాడులకు పాల్పడుతుందని చెప్పేసి ఆఫ్ఘనిస్తాన్ అంటున్నటువంటి విషయము. అయితే తాము ఎలాంటి టెర్రరిస్ట్ గ్రూపులకు కానివ్వండి, లేకపోతే పాకిస్తాన్ లో దాడులకు పాల్పడేటటువంటి గ్రూపులకు తాము ఆశ్రయం ఇవ్వడం లేదని చెప్పేసి ఆఫ్ఘనిస్తాన్ చెప్తున్నటువంటి మాట. ఈ రెండు దేశాల మధ్య ఉన్నటువంటి ఈ అంశంపై ఈ దాడి జరిగిందని మనం చెప్పవచ్చు. అయితే ప్రస్తుతము ఉద్రిక్తత వాతావరణము అంటే ఎందుకనంటే ఆఫ్ఘనిస్తాన్ లో ఇప్పుడు తాజాగా ఏదో రోగులు నిద్రావస్థలో ఉన్న సమయంలో జరిగినటువంటి దాడి ఘటనతో ఆఫ్ఘనిస్తాన్ కూడా ఉనికిపడింది. అదేవిధంగా ఎక్కువ సంఖ్యలో పౌరులను కోల్పోవడం, అదేవిధంగా ఒకటేసారి హాస్పిటల్ భవనం పూర్తి స్థాయిలో కుప్పకూలిపోయినటువంటి ఘటనతో ఆఫ్ఘనిస్తాన్ ప్రస్తుతం రెస్క్యూ టీమ్ ను అదేవిధంగా వారందరినీ అలర్ట్ చేసి అక్కడ సహాయక చర్యలు నిమగ్నమైంది. అలాగే తమ యొక్క సైనికులను కూడా పూర్తి స్థాయిలో సిద్ధం చేసింది. అదేవిధంగా తమ ఉన్నటువంటి యుద్ధ విమానాలను సైతం సిద్ధం చేసినట్టు మనకు అందుతున్నటువంటి సమాచారం. అదేవిధంగా సైనిక వ్యవస్థను పూర్తి స్థాయిలో అలర్ట్ చేసి పాకిస్తాన్ వైపు నుండి మళ్ళా ఏమన్నా ఇంకా దాడులు ఏమైనా జరుగుతాయా అనేటటువంటి కోణంలో కూడా ఇక్కడికి ఆఫ్ఘనిస్తాన్ పూర్తి స్థాయిలో అలర్ట్ అయిందని చెప్పవచ్చు. అంతే స్థాయిలో పాకిస్తాన్ కూడా ఇప్పటి వరకు చెప్పేటటువంటి ఒకే ఒక మాట, నిన్న దాడి జరిగినప్పటి నుంచి తాము పౌరులను టార్గెట్ చేయలేదు, తాము కేవలము మిలిటెంట్లను టార్గెట్ చేశామని చెప్తుంది. కానీ ఇక్కడ దాడి జరిగింది మాత్రం హాస్పిటల్ పైన, కానీ అక్కడ పాకిస్తాన్ చెప్పేది మాత్రం మిలిటెంట్లని చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే కొద్దిసేపట్లో దీనిపై పూర్తి స్థాయి క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం ఉంది. అంటే ఇప్పటికీ రెండు దేశాల మధ్య ఉద్రిక్తత వాతావరణం ఏర్పడినటువంటి మాట మాత్రం వాస్తవమే. ఇప్పటికే ఇరాన్, ఇజ్రాయెల్ రెండు దేశాల మధ్య ఉన్నటువంటి ఉద్రిక్తత వాతావరణం నేపథ్యంలో తాజాగా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ పై ఈ దాడికి పాల్పడడంతో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పూర్తి స్థాయి చర్చ సాగుతుంది. ఈ రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం ఇప్పుడు మళ్ళీ ఊపందుకుంటుందా? ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ పై దాడికి పాల్పడ్డాము, అదేవిధంగా మిలిటెంట్లపై తాము దాడికి పాల్పడ్డామని పాకిస్తాన్ చెప్పడం చూస్తుంటే దీని రెండు దేశాల మధ్య కాస్త ఉద్రిక్తత వాతావరణం ఏర్పడిందని చెప్పవచ్చు. శ్రావణి. రైట్ సలాం, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. థ్యాంక్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.